రైట్ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ వీక్లీ రౌండ్ అప్. ఈ వారంలో ఏం జరిగే అంశాలకు సంబంధించి 4 అంశాలకు సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటగా ఏదైతే కవిత కొత్త పార్టీ పెట్టారు, పార్టీకి సంబంధించి పేరు పెట్టారు. ఫస్ట్ మనం చూస్తే కనుక తెలంగాణ సంబంధించినటువంటి పేరు పెట్టినప్పటికీ కూడా దాన్ని ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రక్షణ సేన కింద మార్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ ఆ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు, రాబోయే రోజుల్లో ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉందా, ఏ విధంగా ఉండబోతున్నారు అనేది మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయినారు. ఏదైతే ఆ పార్టీ సంబంధించి లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ఎస్ఏఆర్ సంబంధించి, బిఎల్ఏఎల్ సంబంధించి ఏదైతే రిపోర్ట్స్ ఇవ్వలేదని చెప్పి ఆ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి అటు పార్టీకి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కష్టపడి ముందుకెళ్లాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆఫ్టర్ దట్ మనకు కనిపించింది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక వింత వైఖరి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి జీవన్ రెడ్డి బయటకు వచ్చేసిన తర్వాత ఎందుకు వచ్చారు ఏంటని చెప్పి ముందు మాట్లాడారు, వెళ్ళిపోవడానికి కారణం ఏంటన్నారు, వెనక ఎవరున్నారు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సీనియర్లకైతే ప్రాముఖ్యత వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది, ఏంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారని. ఇక మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సభ ఉండబోతోంది. వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో పాగా వేయడానికి ముందుకు వేస్తున్నటువంటి అడుగులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ సభ ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ప్రజలకు ఏమీ చేయలేదు, డబ్ల్యూఎన్ సర్కార్ వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సభలో మాట్లాడే అవకాశం అయితే ఉంది ప్రధాని మోదీ. దీనిని ఎలక్షన్ అస్త్రంగా వాడుకోబోతున్నారు, లేదంటే గత అధికార పార్టీల మీద విమర్శలు చేయడానికి కూడా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ 4 అంశాలకు సంబంధించి ఈ రోజు మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి స్వామి కూడా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ స్వామి. మొదటగా మనం కవిత పార్టీకి సంబంధించి చూస్తే ఏ పార్టీ పెడతారు, జాగృతి అధ్యక్షురాలు కాబట్టి జాగృతి ఏదైనా వస్తుందని చెప్పి మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అని చెప్పి మనం చూస్తున్నాం పార్టీ పేరుకి సంబంధించి. దీంట్లో ఇంకా ఏమైనా కారణాలు ఉండొచ్చు, లేదంటే కనుక ఏదైనా సమస్యలు ఉండి ఆగి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చు, లేదంటే కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయా? బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? అంటే తెలంగాణ ఒకవైపు రాష్ట్ర సేన పేరు కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారిపోయింది. 20వ తేదీన పార్టీ లాంచింగ్ చేసినప్పుడు కవిత ఒకవైపు మేడ్చల్లో ఆ సభలో ప్రకటిస్తూ మా పార్టీ పేరు టీఆర్ఎస్ గా ఉంటుందని చెప్పి ప్రకటించారు. కానీ అంతకుముందు జనంలో ప్రచారం ఉన్నటువంటి తెలంగాణ ప్రజా జాగృతి పేరు కావచ్చు, తెలంగాణ శక్తి అని, తెలంగాణ రక్షణ సేన అని, తెలంగాణ ఒకవైపు ప్రజా జాగృతి అని రకరకాల 4-5 పేర్లను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ముందుకు మేము ప్రపోజల్ పంపించాము. ఇందులో ఒకవైపు మేము వ్యూహాత్మకంగా వివరించామని చెప్పేసి కవిత అంటుంది. ఈ రోజు కవిత మీడియాతోటి మిడ్ది ప్రెస్ లో పాల్గొంటూ మేము మా పైన అనేక కుట్రలు జరుగుతున్నాయి, అందుకోసమే మేము అందరినీ కన్ఫ్యూజ్ చేయడం కోసమే ఎలక్షన్ కమిషన్ ముందు ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్త పడడం కోసమే మేము ఇలాంటి పేర్లు పెట్టుకున్నామని చెప్పేసి ఆమె చెప్పింది. ఇప్పుడు మనకు నిన్న 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్ లో తెలంగాణ రక్షణ సేన దాన్ని ట్యాగ్ లైన్ చూస్తే కనుక మళ్ళీ టీఆర్ఎస్ అనే పదం వచ్చే విధంగా ఆమె జాగ్రత్త పడ్డట్టు కనబడుతుంది. ఇందులో భాగంగానే కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆమె పేర్కొన్నటువంటి తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఆమె ఏదైతే లెటర్ హెడ్ పంపిందో, లెటర్ హెడ్ లో 5 పార్టీ పేర్లను ఆమె సూచిస్తూ ఆమె ఒక ఆప్షన్ పెట్టుకోవడం పంపడం జరిగింది. అందులో కేంద్ర ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రక్షణ సేన పేరునే చూస్ చేసుకొని మీకు దాదాపుగా అన్ని ప్రముఖ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా 4 రోజుల్లో తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఒకవైపు మీడియాలో మాత్రం అన్ని చోట్ల కూడా ఈ తెలంగాణ రక్షణ సేన పేరు ఇప్పటికే కవిత ఖరారైందని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరిగింది. ఖచ్చితంగా మాకు ఈ పార్టీ పేరు మాకు వస్తుందని చెప్పేసి ఆమె ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఇదే పేరుతో జనంలోకి వెళ్తాము, ఖచ్చితంగా ఈ పేరు నాకు రాసి పెట్టుందేమో అని చెప్పేసి కూడా ఆమె ఒక సెంటిమెంట్ గా మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పేరును 2022లో దసరా పండుగ రోజు ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్త బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. ఒకవైపు జాతీయ స్థాయి రాజకీయాలకు కేసీఆర్ వెళ్లాలనుకున్న ఆలోచనతోటి ఆయన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేసి పార్టీ పేరులో ఉన్నటువంటి టీ తీసేసి అక్కడ తెలంగాణ పదం తీసేసి భారత పదాన్ని చేర్చి ఆ పార్టీ రాష్ట్ర కావచ్చు పార్టీ కార్యవర్గం ఒక తీర్మానం చేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్ పంపి ఒక పార్టీ పేరు మీద మార్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నారు. ఒక పార్టీ పేరు పోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల వరకు దాని మీద సీలింగ్ ఉంటుంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీ పేరు వచ్చే విధంగా ఎవరికి అవకాశం ఇవ్వదని చెప్పేసి కూడా అంతా భావించారు. కానీ కవిత మాత్రం ఇప్పుడు వ్యూహాత్మకంగా దాదాపుగా పార్టీ నుంచి బయటకు వచ్చిన 10 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు టార్గెట్ చేస్తూ మరోవైపు కాంగ్రెస్ ని బీజేపీని టార్గెట్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ పొలిటికల్ స్కోప్ ఉంటుందని చెప్పేసి ఆమె ఆశిస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఆమె ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరు వచ్చే విధంగా తెలంగాణ
రక్షణ సేన అనే పేరుతోటి పార్టీని ఇప్పుడు స్థాపించి జనాలకు వెళ్ళాలని చూస్తున్నారు. ఒకవైపు తాను పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తుల చరిష్మా ఆధారంగా కాకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి కార్యకర్తల ఆధారంగా పార్టీ నిర్మాణం చేస్తాను. అనేక మంది ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా ముందుకు వెళ్తాను. ఇప్పటికే దేశంలో ఒకవైపు ఆమె ఇందిరాగాంధీని కావచ్చు, ఇటు జయలలితను, మమతా బెనర్జీని, మాయావతి లాంటి మహిళా నాయకురాలని ఆమె ఆదర్శంగా తీసుకొని మహిళలు రాజకీయాల్లో ఖచ్చితంగా పార్టీలు పెట్టి రాణిస్తారు. ఆ కోణంలో నాకు ఆ స్కోప్ ఉంది. తెలంగాణ పేర్లను హక్కున చేర్చుకుంటారు, ఆదరిస్తారు. తెలంగాణ జాగృతి పేరుతో ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశానో అదే విధంగా పనిచేసి మరింత దూకుడుగా ముందుకు వెళ్తాము. తెలంగాణ జాగృతి అనే సంస్థ, ఎన్జిఓ సంస్థ యథావిధంగా అదే విధంగా కొనసాగుతుంది. తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యం పైన ఏ విధంగా అది పనిచేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఆ దిశలోనే ఇప్పుడు పార్టీని జనంలో తీసుకెళ్లి వచ్చే ఎలక్షన్స్ లో తాను సీఎం కావడమే లక్ష్యంగా, సహజంగా నాయకులు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు తాను ఎమ్మెల్యే అవుతాను, ఎమ్మెల్సీ అవుతాను, ఎంపీ అవుతాను, మంత్రి అవుతాను చెప్తారు. కానీ కవిత ఏకంగా తాను సీఎం అవుతానని చెప్పేసి నేరుగా సీఎం కుర్చీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ కోణంలోనే వచ్చే ఎలక్షన్స్ లో మాకు జనం ఆదరిస్తారు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ముందు తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి పెట్టారు, ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన అన్నారు. ఇదేనా కన్ఫర్మ్ అనుకోవచ్చా, లేదంటే దీనికి కూడా అభ్యంతరాలు వస్తే విచారం తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఎలక్షన్స్ వరకు పక్కన పెడితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి రియాక్షన్స్ ఏంటి? అంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు పెద్ద ఎత్తున ఎవరు కూడా కవిత విషయంలో బాహాటంగా స్పందించట్లేదు. కేవలం కేసీఆర్ ను తిట్టే సమయంలో మాత్రమే మాట్లాడారు. ఒకవైపు ఆ ఒరిజినల్ పార్టీకి డూప్లికేట్ పార్టీకి ఏ విధంగా ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో కొంత అడావుడి చేస్తున్నారు, వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు. కానీ కవిత విషయంలో పార్టీ అధిష్టానం కూడా కొంత వైపు అంటిముట్టున్నట్టుగా వివరిస్తున్నారు. అనవసరంగా స్పందిస్తే మళ్ళీ ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది, అనవసరంగా స్పందిస్తే మరింత నేతలకు స్కోప్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి కూడా కొంత ఆమెను ఒకవైపు పట్టించుకున్నట్టుగానే, ఒకవైపు ఆమెను ఆ విషయంలో కొంత అంటిముట్టున్నట్టుగానే ఉంటున్నారు. మొన్న కేసీఆర్ కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా స్పందించలేదు, కేటీఆర్ కూడా స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేక పార్టీలు వచ్చాయి, వెళ్ళాయి. ఒక టీడీపీ పార్టీ మాత్రమే అదేవిధంగా జనంలో ఉన్నది, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ చెప్పుకున్న ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని జనం నిలబడగలిగిందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పకనే చెప్పారు. అంటే కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా బాటంగా మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ఆమె మాట్లాడిన కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ విషయంలో కూడా వాళ్ళు కొంత నొచ్చుకున్నట్టుగా కొద్దిమంది నాయకులు ఎదురుదాడి చేశారు. వైపు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడిది, కవితకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎక్కడిది, ఇంత ఆదరణ ఎక్కడిదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మనం చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటితో పాటు చాలా మంది నేతలంతా కూడా కవిత విషయంలో, తన తండ్రి విషయంలో చేసిన కామెంట్స్ విషయంలో కొంత ఆ తెలంగాణ రక్షణ సేన కూడా కొంత వారు డిఫెన్స్ లో పడ్డట్టు కనబడుతుంది. ఈ రోజు మీట్ ది ప్రెస్ లో కూడా ఎక్కడ కూడా తన తండ్రితో నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు, తన తల్లితో లేదు, వాళ్ళంతా ఆ కుటుంబ సభ్యులుగా గౌరవిస్తూనే ఉంటాను. కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినేతగా గతంలో చేసినట్టు ముఖ్యమంత్రిగా మాత్రమే కొన్ని పనులపైన మాత్రమే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను, మాట్లాడుతున్నాను, ఇప్పుడు మాట్లాడతాను, భవిష్యత్తులో కూడా మాట్లాడతానని చెప్పేసి కవిత స్పష్టం చేస్తున్నారు. ఎస్, ఇది ఏ విధంగా వెళ్తుంది? ఇంకా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటికి ఇప్పటికే మనకి హాట్ గా మొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడే ఎలక్షన్స్ వరకు ప్రతిపక్ష హోదాల వరకు మాట్లాడినటువంటి సందర్భం. ఇంకా 2.5 years ఉండగానే తెలంగాణలో ఒక పీక్ స్టేజ్ అయితే మనకు కనిపిస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్స్ వచ్చే ఇయర్ లో, ఇంకే విధంగా తెలంగాణ పాలిటిక్స్ హాట్ గా ఉంటాయని. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి మనం. ప్రధానంగా కవిత పార్టీ పెట్టిన విషయం పైన బయట సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, అనేక రకాల స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. వైపు బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడం కోసం బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి కూడా కవిత బ్యాక్ ఎండ్ ఉండి నడిపిస్తున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకులు తీర్చడం కోసమే కవితను ఒక ఎత్తుగడగా వాడుతున్నారు. కవిత విషయంలో వాళ్ళంతా కూడా వ్యూహాత్మకంగా వివరిస్తూ బీఆర్ఎస్ అనే పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా కవితకు టీఆర్ఎస్ అనే పార్టీ పేరు ఇప్పిస్తే కనుక ఆ పార్టీలో కొంత జనంలో కొంత విరివిగా వెళ్ళినటువంటి పేరు కాబట్టి జనంలో కన్ఫ్యూజ్ అయ్యి ఆ పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్, కేంద్రంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వీళ్ళంతా బ్యాక్ హ్యాండ్ గా ఉండి నడిపిస్తున్నారు. ఈ కేసుల విషయంలో ఆమెను నెమ్మదిగా తప్పించారు. ఒకవైపు ఇప్పుడు ఆమెను కనుక జనంలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కవితను రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నారని చెప్పి చర్చ కొనసాగుతుంది. కానీ ఏం జరుగుతుందో భవిష్యత్తులో తేలనున్నది. ఆశ చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఏ విధమైన పరిణామాలు, ఇంకా పొలిటికల్ గా ఎంత హీట్ పెంచుతాయి తెలంగాణ పాలిటిక్స్, తెలంగాణ రాజకీయాలను చూద్దాం. ఇక కేసీఆర్ లీడర్స్ మీద సీరియస్ అవ్వడము, ఇది కూడా ఒక ఇంత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ డౌన్ అవుతున్న సిచ్యువేషన్స్ లో లీడర్స్ ప్రజల్లో ఉండాలని చెప్పడం, అట్ ద సేమ్ టైం ఎస్సీఆర్ సంబంధించి, బిఎల్ఏ లిస్ట్ సంబంధించి ఎవరైనటువంటి నేతల మీద సీరియస్ గా ఉండడము, ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా చూడాలి? కేసీఆర్ ఇప్పుడు రంగంలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. అంటే జరిగిన పరిణామాల దృష్ట్యా కేసీఆర్ కూడా నేరుగా జనంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే సహజంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా వివరిస్తారు. సమయం చూసి బయటకు వచ్చి ఆ టైంకి అనుగుణంగా జనాన్ని తన మూడ్లోకి మలుచుకునేటువంటి అత్యంత ప్రజాకర్షణ గల వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మొన్న ఒక పార్టీ ఏప్రిల్ 27వ తేదీన పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం రోజు సిల్వర్ జూబ్లీ వేడుకల ముగింపు వేడుకలు, దాంతో పాటు పార్టీ
కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశం దాదాపుగా 2-3 గంటల పాటు నిర్వహించినటువంటి సమావేశంలో ఎప్పుడూ కేసీఆర్ గతంతో పోలిస్తే కొంత భిన్నంగా వ్యవహరించారు. పార్టీ నేతలతోటి, కార్యకర్తలతోటి కావచ్చు, చాలా మందితోటి ఇక నుంచి ఒకవైపు పార్టీ పనితీరు ఆధారంగానే మీకు ప్రాముఖ్యత ఉంటుంది, ఇక ముందు ఎక్కడ కూడా ఎలాంటి శశపిశలకు తావలేదని చెప్పకనే చెప్పారు. గతంలో పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మిగతా వాటిని ఒకవైపు ప్రజల్లో చెప్పుకుంటుండే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో చాలా మంది నాయకులంతా కూడా ఎవరికి వారు చాలా మంది వారు జనంలోకి వెళ్లకుండా సోషల్ మీడియాలో మాత్రం అలవాటు చేస్తున్నారు. జనంలో వెళ్ళకపోతే మీకు ఆదరణ ఉండదు, ఖచ్చితంగా గ్రౌండ్ లో ఉండి పని చేయాల్సిందే. మాజీ మంత్రులైనా, ప్రస్తుతం ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఎంపీలైనా ఎవరైనా సరే ఖచ్చితంగా మీ టికెట్ కు ప్రామాణికం జనంలో మీకున్న ఆదరణ చూసి మాత్రమే మీకు టికెట్ ఇస్తాను అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మీ పనితీరు ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తాను, వచ్చే రోజుల్లో మీరు ఎంతసేపు సోషల్ మీడియా అలవాటు చేస్తే కాదు, మేము పార్టీ ఎంతో ప్రామాణికంగా తీసుకొని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసేటువంటి మెంబర్షిప్ కావచ్చు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు ప్రక్షాళన సందర్భంగా పార్టీ పెట్టిన టార్గెట్ ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఓలకు వైపు బ్లాక్ లెవెల్ ఆఫీసర్కి ఏదైతే ఉంటుందో బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి వారికి అనుసంధానంగా ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం కోసం ఒకవైపు బూత్ లెవెల్ ఏజెంట్స్ పార్టీల తరఫున కొంతమంది ఏజెంట్స్ నియమించి వాళ్ళు ఎక్కడ కూడా అర్హులైన ఓటు పోకుండా జాగ్రత్త పడడం, ఒకవైపు వారికి సంబంధించినటువంటి ఒకవైపు సహకారం అందించడంతో పాటు ఈ ఖచ్చితంగా ఎస్ఐఆర్ విషయంలో అర్హులైన ఓటర్లను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కేసీఆర్ ఖచ్చితంగా సూచించారు. దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ వల్ల లక్షల ఓట్లు తొలగింపబడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ సమస్య ప్రధానంగా తెరపై తీసుకొచ్చింది. రీసెంట్ గానే పార్టీ సీనియర్ నేతలు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, పార్టీ జనరల్ సెక్రటరీ, ఇటు మరోవైపు మిగతా నాయకులంతా కూడా రావుల చంద్రశేఖర్ రెడ్డితో సహా అందరు వెళ్లి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కలిపి లక్షల ఓట్లు ఉన్నాయి, ఇందులో నిజమైన ఓట్లను తేల్చాలని చెప్పేసి ఒక వినతి పత్రం అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులకైతే అందజేశారు. ఒకవైపు చాలా మంది ఓటర్లకు గ్రామీణ ప్రాంతంలో ఓటు ఉంటుంది, హైదరాబాద్ లో ఓటు ఉంటుంది, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు ఉంటున్నాయి, హైదరాబాద్ లో ఓట్లు ఉంటున్నాయి. 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉండడం వల్ల అప్పుడు ఒకవైపు అక్కడ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా ఎంఐఎం పార్టీతో చాలా మంది కూడా ఈ 2 ఓట్ల వల్ల మాకు కొన్ని చోట్ల నష్టం జరుగుతుందని చెప్పేసి కొంతమంది బయటకు చెప్పినప్పటికీ కూడా బాహాటంగానే ఇప్పుడు ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో ఖచ్చితంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన సందర్భంగా వీటన్నిటిని కూడా ఏరివేయాలి, ఖచ్చితంగా వీటికి సంబంధించి పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ కూడా పార్టీ నేతలకు చెప్తూ మేము బిఎల్ఏ ఏజెంట్లను పెట్టాలని చెప్పి మేము పార్టీ నేతలు సూచిస్తే 30-34 మంది మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా స్పందించట్లేదు. మీకు పార్టీ కార్యక్రమాలంటే ఇంత అలసత్వంగా ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక తీవ్రమైన టోన్ తోని వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. చాలా మంది విషయంలో పేర్లు పెట్టి మరి వారిని పాయింట్అవుట్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. చాలా మంది కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ కేసీఆర్ గతంతో పోలిస్తే ఈసారి కొంత కటువుగానే వ్యవహరించారు. ఖచ్చితంగా చాలా విషయాల్లో సూటిగా ఒకవైపు ముక్కుసూటిగా మాట్లాడారు. పార్టీ విషయాలు రానున్న రోజుల్లో ఇక నేను నేరుగా దీనికి సంబంధించినటువంటి విషయంలో చూస్తూనే ఉంటాను. పార్టీ కమిటీలన్నీ కూడా రద్దు చేశాడు. ఇదే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కొత్త మెంబర్షిప్ డ్రైవ్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కమిటీలు రద్దు చేసి ఒకే ఒక స్టేట్ కమిటీని మాత్రమే ఉంచారు. స్టేట్ కమిటీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో, కేటీఆర్ నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. త్వరలో జరిగేటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి మళ్ళీ పార్టీ నూతన కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్టీని ఇంతవరకు కేసీఆర్ చరిస్మాతోని ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ లాంటి సీనియర్ నాయకుల ఒక వ్యూహాత్మకంగా పనితీరుతోనే పార్టీ ముందుకు సాగుతూ వస్తుంది. రీసెంట్ గా కేటీఆర్ మాట్లాడుతూ మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీని కూడా టీడీపీ దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి టీడీపీ తరహాలో క్యాడర్ బేస్ గా మలచాలని చెప్పి మేము భావిస్తున్నాము. క్యాడర్ బేస్ గా మలిస్తేనే పార్టీ మరికొన్ని కాలాల పాటు మనగలుగుతుంది. ఒకవైపు తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే ఏ విధంగా అయితే దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తున్నాయి, అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కూడా మేము క్యాడర్ బేస్ గా మలచాలనుకుంటున్నాం. అందుకోసం గ్రామీణ స్థాయి నుంచి కొత్తగా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కొనసాగిస్తాము. గ్రామ స్థాయి ఒకవైపు కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, నియోజకవర్గ కమిటీలు కావచ్చు, వీటన్నిటి కూడా నియమించి పార్టీని స్ట్రెంథన్ చేస్తామని మాట్లాడుతున్నారంటేనే పార్టీని ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధికారం తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న విధానంలో పోతే నష్టపోతామని గ్రహించడానికి మనకు అర్థమవుతుంది. ఆశ నిజంగానే, ఎందుకంటే ప్రతి పార్టీ రాబోయే ఎలక్షన్స్ గురించి ఇప్పటి నుంచి బాటలు వేసుకుని అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో నిజంగానే హస్తం పార్టీలో ఏమన్నా ఆలోచనలో పడ్డారా? సీనియర్ లీడర్ ఎప్పుడైతే జీవన్ రెడ్డి అంత సీనియర్ లీడర్ అయి ఉండి అధికారం లేకపోయినా పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు బయటికి రావడం, అది కూడా అధికార పార్టీ మీద, సీఎం మీద విమర్శలు చేస్తూ ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మీద ఏదైనా దృష్టి పెట్టిందా నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, లేదంటే ఎందుకు వెళ్తున్న విషయాలను కనుగొన్న తర్వాత ఏదైనా ఒక దృష్టి కేంద్రీకరించిందా అగ్రనేతలు అనేది ఒక అంశం తెలుస్తుందా? ఎట్లా చూడగలుగుతారు స్వామి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి చాలా మంది సీనియర్లు అంతా కూడా తమకు అవకాశం వస్తుందని చెప్పేసి చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు నిక్కచ్చిగా మొదటి నుంచి కూడా
వి హనుమంతరావు కావచ్చు, మిగతా చాలా మంది సీనియర్ నేతలంతా కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని పట్టుకొని ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్ని, గాంధీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్ని జనంలోకి తీసుకెళ్లి విరివిగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకవైపు టీడీపీ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఒకవైపు పిసిసి అధ్యక్షులు అయ్యారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో కొత్తవారు పాతవారు అనే ఒక చర్చ బయటకు వచ్చింది. ఆ సందర్భంగానే చాలా మంది కూడా ఒకవైపు పాత కొత్త కలయికతం పనిచేస్తే అధికారంలోకి వస్తుందని చెప్పి భావించే ప్రతి జిల్లాల వారీగా వారికి సంబంధించినటువంటి మీటింగ్లు ఏర్పాటు చేశారు, వారిని కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఒకవైపు జరిగిన పరిణామాల్లో పిసిసి అధ్యక్షునిగా మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసినటువంటి, ఒకవైపు యువజన నేతగా, అంతకుముందు విద్యార్థి నాయకునిగా పనిచేసినటువంటి ఇటు మహేష్ కుమార్ గౌడ్ ని పిసిసి అధ్యక్షుని నియమించారు. ఒకవైపు పార్టీలోకి వచ్చినటువంటి చాలా మంది సీనియర్లకు ఒకవైపు మంత్రి పదవులు లభించలేదు, చాలా మందికి నామినేటెడ్ పదవులు లభించలేదు, చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా చాలా పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు జీవన్ రెడ్డి, ఒకవైపు పార్టీకి అధికారంలోకి వచ్చిన కొత్తలో జీవన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారో ఆ జీవన్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్ష పదవి ఆశించారు. చివరి వరకు ఆయన పేరు లిస్ట్ లో ఉండి ఆ తర్వాత జానారెడ్డి మిగతా నాయకులంతా లేఖలు రాయడంతో కూడా వెనక్కిపోయింది. అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి వర్గానికి జానారెడ్డి బ్యాచ్ కు ఒకవైపు, ఇటు జీవన్ రెడ్డి బ్యాచ్ కి మొత్తం కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆయన అధికారం రాగానే ఏకైక ఎమ్మెల్సీ నేనే ఉన్నాను కదా, తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించారు, అది ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మరోవైపు ఇటు మిగతా ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి వారు రాజీనామా చేయడంతో మిగతా వారికి అవకాశం వచ్చింది, తనకు అవకాశం ఇవ్వలేదు. ఇదే విధంగా చాలా మంది సీనియర్లు అంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. రీసెంట్ గా వి హనుమంతరావు ఒకవైపు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలు కలిసి రావడం, తనకు ఏదో ఒక రాజ్యసభ పదవి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆశించారు. ఈ క్రమంలోనే పార్టీ పెద్దల సూచనతోటి ఒకవైపు డీజీపీగా శివధర్ రెడ్డి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో భద్రతా సలహాదారుగా ఆయనకు అవకాశం ఇచ్చారు. దాంతో ఒకవైపు మళ్ళీ ఊకే రెడ్లకే అవకాశం ఇస్తున్నారు, బీసీలను పట్టించుకోవట్లేదు, రాష్ట్రంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావట్లేదని చెప్పేసి ఏదైతే బలంగా మాట్లాడుతున్నారో అలాంటి విషయంలో ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు విఏ హనుమంతరావుకు పార్టీ అధిష్టాన నేతల సూచనతోటి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ సలహాదారుగా, ఒకవైపు వెనుకబడిన తరగతులకు సలహాదారుగా ఆయన నియమించారు. గతంలో వి హనుమంతరావు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షునిగా, 3 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసి నిత్యం ఏదో ఒక సామాజిక సమస్యలపైన, బీసీ హక్కులపైన పోరాడుతూనే ఉంటారు. అలాంటి వి హనుమంతరావుని గుర్తించడం అంటే పార్టీలో సీనియర్లకు మళ్ళీ మేము పెద్ద పీట వేస్తాము, ఖచ్చితంగా మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఒక భరోసా కల్పించే ఉద్దేశంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం మనకు కనబడుతూ ఉంది. ఒకవైపు వీరే కాదు, చాలా మంది నేతలు ఇంకా పార్టీ పదవులు ఖాళీగా ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. దానికి తోడు మిగతా అనేక రకాల పదవుల విషయంలో ఇంకా చాలా మంది అసంతృప్తి ఉండడంతో కూడా వారికి కూడా కొంత అకామిడేట్ చేయడం కోసమే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆశ. ఎందుకంటే ఒక్కొక్కరు సీనియర్ బయటకు వెళ్ళిపోతే కనుక ఎందుకు వెళ్తున్నారు ఏంటనే రీజన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అది ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. డాక్టర్ జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగానే ముందస్తు చర్యలు తీసుకుందేమో అనుకోవచ్చు. ఇక మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకి రాబోతున్నట్టు తెలుస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని మొన్న ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన దానికి, డీలిమిటేషన్ సంబంధించిన దానికి ఏదైతే కాంగ్రెస్ అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ఈ సభ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఎంతవరకు మళ్ళీ అవకాశం ఉంది ఈ సభ తెలంగాణ బీజేపీ శ్రేణులకి? అంటే తెలంగాణలో వైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం లక్ష్యంగా పనిచేస్తుంది. గత ఎలక్షన్స్ లోనే కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు పార్టీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి బండి సంజయ్ని తప్పించడం, కిషన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం, ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య, ఒకవైపు బీజేపీ మధ్య జరిగిన ట్రాంగిల్ ఫైట్ లో బీజేపీ కొంత మేము నష్టపోయామనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని రివైవ్ చేసుకోవాలి. 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతవరకు తెలంగాణలో పర్యటించట్లేదు. ఈ రీసెంట్ గా 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించిన ప్రచారం కావచ్చు, అంతకుముందు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇప్పుడు తెలంగాణ షెడ్యూల్ అనేది కూడా అత్యంత పొలిటికల్ గా మరింత హీట్ పుట్టిస్తుంది. ఇటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఈ ఎలక్షన్స్ సంబంధించిన ప్రచారం అయిపోయింది. 4th రోజు ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. ఆ తర్వాత మళ్ళీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విరివిగా ఒకవైపు పర్యటించబోతున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో దాదాపుగా అభివృద్ధి కార్యక్రమాల ఒకవైపు ప్రారంభోత్సవాలు, దానికి తోడు కొన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒకవైపు శంకుస్థాపనల కార్యక్రమాలు కూడా పాల్గొనబోతున్నారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటూనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా జన సమీకరణ కోసం క్షేత్రస్థాయిలో ఒకవైపు
ఆ సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు కావచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్, ఎంపీలంతా కూడా ఈటెల రాజేందర్, అరవింద్ తో పాటు మిగతా డీకే అన్న గారితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా వారి నియోజకవర్గాలు ఇప్పటికే ఏర్పాట్లలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈసారి పెట్టబోయేటువంటి మోడీ భారీ బహిరంగ సభ ద్వారా త్వరలో జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీతో పాటు ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వైపు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, వీటి మూడింటి పరిధిలో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భారీ బహిరంగ సభ పెట్టడం, తెలంగాణలో బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని ఒకవైపు జనానికి వివరించడం, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎంత ప్రాముఖ్యమో అని చెప్పి వివరించే ప్రయత్నం కూడా ఉన్నారు. ఒకవైపు సౌత్ ఇండియాలో ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటకలో ఉన్నది, తెలంగాణలో ఉంది, ఇప్పుడు మళ్ళీ ఒకవైపు కేరళలో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు మనకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా కొంత బయటికి చెప్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు సౌత్ ఇండియాలో మరింత పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్నటువంటి స్టేట్ గా ఒకవైపు తెలంగాణను చూస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఒకవైపు పాలన నడుస్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ అక్కడ ఒకవైపు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. వారికి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణను పెట్టుకున్నారు. ఒకవైపు పుదుచ్చేరిలో మరొకసారి చూసాం, ఎందుకంటే నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి ముందుకెళ్తున్నామని, దానికి అనుగుణంగానే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభలో ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ ప్రాముఖ్యతగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీరందరూ కూడా ప్రధాని సభను సక్సెస్ చేయాలి, తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో పాగా వేయడానికి ఈ సభను ఒక అస్త్రంగా వాడుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చూద్దాం 10వ తేదీన సభలో. ఆఫ్టర్ దట్ కేసీఆర్ వరంగల్ సభ కూడా ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇదే మొత్తంగా ఏదైతే క్వశ్చన్ అవర్ వీక్లీ రౌండ్ మరొక వారంలో ఆ వారంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.